1969లో ఎంబీఆర్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ దర్శకులు ఎం మల్లికార్జునరావు గారు ఒక చక్కని కుటుంబ కథా చిత్రాన్ని రూపొందించారు. అదే ముహూర్త బలం. తురయూర్ మూర్తి కథ, ముల్లపూడి వారి మాటలు, సినారే, ఆరుద్ర, దాశరథి గార్ల పాటలతో రూపొందించిన ఈ చిత్రంలో బావా మరదళ్లుగా కృష్ణ, జమున నటించారు. మాటిచ్చిన తండ్రి కోసం మనసిచ్చిన బావని వదులుకోలేక, ఇష్టం లేని స్వర్గం కన్నా ఇష్టం ఉన్న నరకంలోనే సుఖాన్ని వెతుక్కున్న రాధగా కళాభారతి జమున పాత్రోచితంగా నటించారు. చిత్రం ప్రథమార్థంలో నాయికా నాయకులిద్దరి మధ్య ఒక యుగళ గీతం ఉంటుంది. కెవి మహదేవన్ గారి స్వరకల్పనలో సుశీల గారు, బాలు గారు పాడిన ఈ సినారే గీతం 50 వసంతాలైనా ఇప్పటికీ మనసుల్ని మైమరింప చేస్తుంది. ఇప్పుడు ఆ హాంటింగ్ మెలడీతో వేదికపైకి వస్తున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ నిత్య సంతోషిని. గిల్లగానే సరిపోలేదు, గిల్లి 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 నవ్వగానే సరిపోలేదు, బుగ్గ గిల్లగానే సరిపోలేదు, గిల్లి 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 నవ్వగానే సరిపోలేదు. నీ కొంగు నా కొంగు ఏకంగా ముడి వేసి వేళ కోసం వేచి ఉన్నాను, బుగ్గ గిల్లగానే సరిపోలేదు, గిల్లి 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 నవ్వగానే సరిపోలేదు. మనసే ఒక పందిరి చేసి మమతలని పీట వేసి మురిపించే చేతులతో 3 ముళ్ళు వేస్తానే, నీ జోడు కూడి వస్తానే, బుగ్గ గిల్లగానే సరిపోయిందా, గిల్లి 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 నవ్వగానే సరిపోలేదు. చల్లని కళ్ళల్లో మెల్లమెల్లగా దాచుకుంటే వెన్నలాంటి ఆవలపే వేడి తగలకుంటది, నా నీడలాగా ఉంటది, బుగ్గ గిల్లగానే సరిపోయిందా, గిల్లి 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 నవ్వగానే అయిపోయిందా, బుగ్గ గిల్లగానే సరిపోలేదు, గిల్లి 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 నవ్వగానే సరిపోలేదు. సాంస్కృతిక సంస్థలు చాలా ఈ అభిమాన సంఘాలు బిరుదులు ఇచ్చేస్తుంటాయి అందరికీ. వాటి అర్థం కూడా చాలామందికి తెలియదు. కానీ కొంతమందికి ఆ బిరుదులు వన్నీ తెస్తాయి. ఆ బిరుదు కొంతమంది వల్ల వన్నీ సంతరించుకుంటాయి. కళాభారతి అని ఎవరు ఇచ్చారో కానీ ఆవిడకి అద్భుతమైన బిరుదు ఇచ్చారు. దానికి 100కి 100 పాళ్ళు న్యాయం చేయగలిగినటువంటి అద్భుతమైన నటీమణి జమున గారు. ఏదో ఒక నటీమణి, ఏదో ఒక నటుడు, ఏదో ఒక సందర్భంలో ఈ పాత్రకు మాత్రం న్యాయం చేయలేదు అనేటటువంటి ఒక విమర్శ ఎక్కడైనా ఉంటుంది.
ఈవిడ విషయంలో, సావిత్రి గారి విషయంలో జరిగే అవకాశమే లేదు. ఏ పాత్ర ఇచ్చినా సరే అత్యద్భుతంగా చేశారు. జీవితాన్ని చాలా అందంగా మలుచుకున్నటువంటి నటీమణి. ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి పోకుండా జీవితాన్ని చాలా అందంగా మలుచుకొని చేసిన ప్రతి పాత్రకు 100కి 100 పాళ్ళు న్యాయం చేసినటువంటి నటీమణి జమున గారు.